హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. తెలుగు వంటకాలకు స్వాగతం. వెల్కమ్ టు తెలుగు వంటకాలు. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకు స్వాగతం. ఈరోజు నేను మరి ఒక స్నాక్ ఐటెం చూపించబోతున్నాను. అది ఈజీగా తయారు చేసుకునేది, పిల్లలు పెద్దలు ఇష్టపడేది, అలాగే నైవేద్యంగా కూడా ఉపయోగించవచ్చు. అది స్వీట్ బూందీ తయారు చేయడం చూపించబోతున్నాను. నా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తా. మీ అమూల్యమైన సలహాలు సూచనలు పంపగలరు. స్వీట్ బూందీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల్లో ముందుగా శనగపిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో పంచదార అవసరం అవుతుంది. అలాగే కావలసిన మిగతా సామాన్లలో నెయ్యి, వేయించడానికి సరిపడా నూనె, యాలకుల పొడి. ఇది కొన్ని యాలకులను తీసుకొని పంచదార వేసి పొడి కొట్టి చేసినది. అలాగే అవసరం అనుకుంటే కాసిని ఫుడ్ కలర్స్, మరియు ఈ బూందీ వేయడానికి బూందీ సట్టము అని అంటారు కదా, ఈ విధంగా కూడా దొరుకుతుంది. ఇటువంటిది కానీ లేదా ఇటువంటిది దానితో కానీ చేసుకోవచ్చు. ఇవి కావలసినవి. వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండి పిల్లలు పెద్దలు ఇష్టపడేటటువంటి స్వీట్ బూందీ తయారు చేయడం చూపించబోతున్నాను. తయారీ విధానంలో ముందుగా కలుపుకోవడానికి తగినట్టుగా ఒక పాత్ర తీసుకొని అందులో జల్లించినటువంటి శనగపిండిని వేసుకోవాలి. ఈ విధంగా జల్లించినటువంటి శనగపిండి వేసుకోవాలి. జల్లించడం ఎందుకంటే శనగపిండిలో అక్కడక్కడ ఉండల్లా ఉంటుంది కనుక అలా ఉండకూడదు. అలా ఉంటే మంచిగా కలవదు, మనం కలిపినాక ఉండలు ఉండిపోతుంది. అందుకని సో ఈ విధంగా జల్లించినటువంటి శనగపిండి వేసుకున్నాక ఇందులో గోరువెచ్చని నెయ్యి వేసుకోవాలి. ఒక చెంచా వేసాను. వేసి ఒకసారి ఈ నెయ్యి ఈ శనగపిండి అంతటికి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఈ నెయ్యి అన్నది శనగపిండి అంతటికి పట్టేటట్టుగా ఇలా చేతులతో కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం నెయ్యి అంతా ఈ పిండికంతా అప్లై అయినట్టుగా మొత్తంగా పాముకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటా కలపాలి. ముందు కాస్త చిక్కని బ్యాటర్లానే కలుపుకోవాలి. చిక్కగా కలుపుకుంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. చిక్కగా ఒక ముద్దలా కలిపినాక అప్పుడు నీళ్లు వేసుకొని పల్చగా చేయాలి. ఈ విధంగా పిండిని ఇలా చిక్కని ముద్దలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఉండలు కట్టడం అన్నది తగ్గుతుంది. ఈ విధంగా మొత్తం పిండినంతా ఇలా టైట్గా ఇలా కలుపుకున్నాక ఒకసారి అంతా మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటా పలుచగా చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండిని ఇలా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా జారేటట్టుగా ఉండాలి. ఇప్పుడు మనకి ఈ బూందీ చేసుకోవడానికి పిండి సిద్ధమైనట్టే, బూందీ బ్యాటర్ సిద్ధమైనట్టే. ఇందులో మనం ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తాం అనుకున్నాం కనుక ఇప్పుడు కాసింత డివైడ్ చేసి అందులో కలర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్. ఇష్టం లేదనుకుంటే మనం డైరెక్ట్గా ఈ విధంగా కూడా బూందీలు వేసుకోవచ్చు. కలర్ కలిపేది కొంచెంగా తీసుకుంటాం కనుక ఈ విధంగా కాసింత ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ విధంగా బూందీ పిండిని సిద్ధం చేసుకున్నాక చివరగా కాసింత నూనె వేసి, నూనె కానీ నెయ్యి కానీ వేసి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉంచాలి. ఇప్పుడు పంచదార పాకం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పాత్ర పెట్టి అందులో నీళ్లు అలాగే పంచదార కూడా వేసుకోవాలి. 1 కప్పు పంచదారకి 1 కప్పు నీళ్లు వేసాను. వేసి పంచదార అంతా కరిగేటంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా పంచదార అంతా కరిగినాక దీన్ని ఈ విధంగానే మరగనివ్వాలి. లేత పాకం వచ్చేటంత వరకు మరిగించాలి. లేత పాకం అంటే ఒక తీగ పాకం రావాలి.
ఈ పాకం మరిగేలోగా బూందీని దేవుకోవచ్చు. దానికోసమని మరోవైపు కడాయి పెట్టుకొని అందులో నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కింది లేది చూసుకోవాలనుకుంటే ముందుగా ఒక చిన్న డ్రాప్ ఈ బూందీ బ్యాటర్ను వేసి చూసుకోవాలి. వెంటనే పైకి వస్తే ఆయిల్ వేడెక్కినట్టుగా. ఇప్పుడు బూందీ వేసుకోవచ్చు. ఈ విధంగా బూందీ వేగినాక ఇప్పుడు దీన్ని తీసి ఒక పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లో వేసుకోవాలి. ఈ విధంగా పంచదార ఒక తీగ పాగానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిపి సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించినటువంటి ఈ బూందీని ఇందులో వేసి కలుపుకోవాలి. ఈ పాకం అంతా ఈ బూందీకి అంటేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపినాక మనకి ఒక 3-4 నిమిషాల తర్వాత ఈ పాకం అంతా బూందీకి పట్టి ఎంతో రుచికరమైన స్వీట్ బూందీ సిద్ధమవుతుంది. ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే పిల్లలు పెద్దలు ఇష్టపడేటటువంటి స్నాక్ ఐటమ్ స్వీట్ బూందీ సిద్ధమైంది. ఇది తయారు చేసుకోవటం చాలా ఈజీ, అలాగే అతి కొద్ది సామాన్లతో తయారవుతుంది. నా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తా. మీ అమూల్యమైన సలహాలు సూచనలు పంపగలరు. థ్యాంక్ యూ. నమస్తే.